విద్యార్థుల వికాసం జగనన్నతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మల్లేడి కనికిరెడ్డి కన్వెన్షన్ నందు గురువారం జరిగిన కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ముందంజలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. దానిలో భాగంగా బైజూస్ వారు అందించే కంటెంట్ ఉచితంగా విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు జరుగుతున్న మంచిని చూసి వారవలేని పచ్చ నాయకులు, పచ్చ పత్రికలు ఈనాడు విషం చిమ్ముతూ రాతలు రాస్తున్నారని, ఏది ఏమైనా విద్యార్థులకు చేయాలనుకున్న మంచిని ముఖ్యమంత్రి జగన్ చేసి తీరతారని తెలిపారు. నియోజకవర్గంలోని మొత్తం 2289 మంది విద్యార్థులకు 7,32,48,000 రూపాయల విలువైన ట్యాబ్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. జగనన్న హయాంలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేసి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు బంగారు భవిష్యత్తు బాటను వేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు మా టీచర్స్కు అలాగే పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఈ కార్యక్రమం చేసిన పిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా టీచర్స్, అలాగే ఎంఈఓస్ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను, విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం సుమారు 44,000 కోట్ల రూపాయలు మనకున్నటువంటి టీచర్స్ మీద నమ్మకంతో భావి తరాలకు అవసరమైనటువంటి పౌరుల్ని, సివిలైజ్డ్ సిటిజన్స్ అందరినీ కూడా తయారు చేయగలుగుతారు. వారికి మనం మంచి సదుపాయాలు అందిస్తే వారు మరి చక్కటి చురగతుల్లాంటి పౌరుల్ని తయారు చేసి మనకు అందిస్తున్న ఆలోచనతో ఈరోజు ప్రైవేట్ పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా తయారు చేసి మరి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ఉన్నటువంటి 8th క్లాస్ చదివేటువంటి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నేడు చేస్తున్నారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మిగిలిన 3 మండలాల్లో మీ అందరికీ కూడా పాస్టర్స్ ఫెలోషిప్ కి ప్రతి మండలానికి ఒక స్థలం ఉండాలనేటువంటి మాట మీరు ఏదైతే అడిగారో దాన్ని కూడా ఈ క్రిస్మస్ రోజున మిగిలిన 3 మండలాలకి కూడా ఆ స్థలాలకు సంబంధించినటువంటి లేఅవుట్ ప్లాన్లు మీకు అందజేసే కార్యక్రమం ఈ క్రిస్మస్ సందర్భంగా చేస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి మా యొక్క జగన్మోహన్ గారి యొక్క మరి ఉన్నటువంటి కేక్ కూడా ఈరోజు మనం మరి కట్ చేసుకుంటాం. తదుపరి మీరందరూ కూడా ఒక్క ఫోన్ కాల్ చేసి మరి ఎంతమందికి అందిందో లేదో నాకు తెలియదు, కానీ మరి మాట చెప్పి మీ కుటుంబ సభ్యుడికి భావించి రేపు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రండి అని చెప్పి పిలిచిన వెంటనే నిజంగా మరి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఎప్పుడూ జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి
మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినటువంటి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అలాగే సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఇంకా మాట్లాడగలిగిన వాళ్ళు, మీరు అక్కడి నుంచి మాట్లాడగలిగిన వాళ్ళు అందరూ మాట్లాడగలిగిన వాళ్ళు, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరికీ అవకాశం ఇవ్వలేకపోయినందుకు కానీ, లేదా కొంతమంది ఎవరన్నా ముఖ్యుల్ని ఈ వేదిక మీద పెరగడంలో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని అన్నిదా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఆఖరిగా కోరేటువంటి మాట, మళ్ళీ మీ బిడ్డ మీ చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డ రేపు మళ్ళీ ఎన్నికలకు సమయత్వం అవుతున్నాడు. మరి తల్లి తండ్రి ఇద్దరిని లేనటువంటి వాడు, నాకు మా ఫాదర్ మా తండ్రి ఇచ్చినటువంటిది ప్రజల్ని ఈ కొత్తపేట నియోజకవర్గంలో పేద ప్రజానీకాన్ని ఆస్తులుగా నాకు మా తండ్రి ఇచ్చాడు. తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుడిగా రేపు మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళబోతున్నాం. నేను కానీ జగన్మోహన్ గారు కానీ ఏదైతే మేము ఎంత తిరిగినా ఈ ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఆ కార్యక్రమంలో కూడా మీ అందరూ సమయం సందర్భం వచ్చినప్పుడు మరి ఆశీర్వదించాలి. అదేవిధంగా మీరు ప్రార్థనాలయాల్లో ప్రార్థన చేయించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతూ మరి ఈనాటి కార్యక్రమంలో చక్కగా పాల్పంచుకున్న వారంతా కూడా ఇది అయిపోయిన తర్వాత మీకు అందజేసిన తర్వాత భోజనాలు చేసి అందరూ కూడా భోజనాలు చేసి మా లేడీస్ వేదిక మీద మా లేడీ మా ప్రసన్న రమాదేవి గారు, అలాగే మా జడ్పీసీ అనుకోని గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే కనుక మీకు అందరికీ అన్ని అయ్యే వరకు వారు ఇమీడియట్ ఫ్లైట్ లెక్క పనిలేదు కనుక ఇక్కడే ఉండి మరి చక్కగా అన్ని కార్యక్రమాలు చేయించి అప్పుడు వాళ్ళు వెళ్తారు. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరొకసారి మీ అందరికీ కొత్తపేట నియోజకవర్గ ఐక్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే మరి క్రిస్మస్ ని చేసుకునేటువంటి వారు ఒకరోజు చేసుకుంటారు, ప్రభువుని గుండెల్లో నింపుకున్న వారికి సంవత్సరంతో క్రిస్మస్ అని చెప్తూ ఉంటారు. అలాగే మరి ఏదైతే ప్రభువుని ఎందుకు ఆరాధించాలి ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు ఏదో రకమైనటువంటి ఘనమైన కార్యక్రమం చేయగలదు కనుకే దేవుడిని దేవుడిగా ప్రభువుగా మనం ఆరాధిస్తాం. ముఖ్యంగా మరి మిగిలిన నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 2 సాక్ష్యాలు చెప్పాలి. అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి మరి పని మీద బయటకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో మరణిస్తే మరి ఆ రోజు నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కొడుకు కూడా కష్టాలు తప్పలేదు. అటువంటి పని నిర్వహణలో వెళ్ళి తండ్రి చనిపోతే ఆయన జైలుకి వెళ్ళాడు. తల్లి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి, అలాగే చెల్లి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమం ఆ రోజు విజయం గారి చేతుల్లో బైబిల్ చేసిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. చాలా మంది అలాగే ఇంకా మన నియోజకవర్గానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈరోజు రాజకీయాలు చేయాలంటే ఆర్థికంగా గొప్పవాళ్ళు లేదా కులాల ప్రకారం మతాల ప్రకారం గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఈ 3 లేనటువంటి వారు ఏదైతే మీ అందరి అభిమానం, ముఖ్యంగా మా తండ్రి గారు సంస్థ గారు మరి ఆయన కాలం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మీ అందరూ మీ యొక్క ప్రార్థనల యొక్క ఫలితం మీరు ఏదైతే ప్రార్థనాలయాల్లో మీరు చెప్పి అక్కడ ఉన్నవారి చేత కూడా మీరు ఆ ప్రార్థనలు చేయించడం, ఆ యేసు యొక్క కృప నా మీద పడడం, ఈ రోజు 3వసారి నేను సాధించబడే గెలుపొంది ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మీకు సాక్ష్యం చెప్తున్నాను. మరి ఏదైతే గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ట్యాక్స్ ఎవరైతే మరి దానికి ఎఫర్ట్ చేయలేనటువంటి ఆర్థికంగా మరి ఎఫర్ట్ చేయలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క ట్యాక్స్ మళ్ళీ భారం కాకూడదని ప్రభుత్వమే సుమారు 45,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ట్యాక్స్ ని మరి ఉచితంగా 8 క్లాస్ విద్యార్థులందరికీ కూడా మరి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవాళ ఒక రావులపాలెం మండలంలోనే సుమారు 613 ట్యాక్స్ 2,02,00,000 రూపాయలతో మరి ఒక రావులపాలెం మండలంలోనే ఈరోజు 613 ట్యాక్స్ ని మరి పిల్లలకు అందజేసేటువంటి కార్యక్రమం. మరి దాన్ని పురస్కరించుకుని ఈ రోజు అన్నిటికంటే ఒక చక్కటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మంచి
జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజున అనుకోకుండా పాస్టర్స్ కూడా మరి ఐక్య క్రిస్మస్ చేసి వారందరితో పాటు సెలబ్రేట్ చేసుకుని మరి వారందరికీ కూడా తగిన విధంగా వారిని గౌరవించి భోజనాలు పెట్టి గౌరవించి పంపించాలని చెప్పి మరి మనం అనుకోవడం. అందులో భాగంగా మరి జగన్మోహన్ గారికి ఇస్తున్నటువంటి పిల్లలకి మీ అందరి అనుమతితో ముందు వారికి ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం ముగిసిన వెంటనే మరి ఎవరైతే 4 మండలాల నుంచి ఉన్నటువంటి ఈ పాస్టర్స్ ఫెలోషిప్ లో ఎవరైతే మన సభ్యులు ఉన్నారో వారికి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వారి ఇచ్చిన పేర్లని మరి పైకి పిలిచి మనం ఈ యొక్క నియోజకవర్గంలో ఐక్య క్రిస్మస్ అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క